చూపించండి. నెంబర్ ఎర్రర్ చూపించండి. ఎర్రర్ ఇక్కడ రాకుండానే చూపించేస్తున్నారు. System will give the error, right? I need to look out that error. అంతకుముందు వచ్చింది సార్ అది. Okay. మీరు రెండోసారి చేస్తున్నారా ఇది? లేదు సార్. ఓకే, చేయండి ఒకసారి. A01లోకి వెళ్ళి అసెట్ క్లాస్ తీసుకోండి, కంపెనీ కోడ్ తీసుకోండి. వదిలేయండి, రిఫరెన్స్ ఎందుకు వదిలేయండి. ఓకే, నంబర్ రేంజ్ 2 ఈజ్ అంటే అసెట్ క్లాస్కి నంబర్ రేంజ్ అసైన్ చేయలేదు మేడం. వెళ్ళి అసెట్ క్లాస్లోకి వెళ్ళండి. టీ కోడ్ ఏంటి వెళ్ళండి. A08 వెళ్ళండి, ఇంకో స్క్రీన్ ఓపెన్ చేసి వెళ్ళండి. అసెట్ క్లాస్ ఓపెన్ చేయండి త్వరగా. నేను అంత టీ కోడ్స్ గుర్తుపెట్టుకోను మేడం. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే నా వల్ల కాదు. సో అలా ఫ్రీగా ఉంటుంది మైండ్. మీరే టీ కోడ్స్ చెప్పాలి, నేను చెప్పలేను. అసెట్ క్లాస్ టీ కోడ్ ఓఏలోకి వెళ్ళిపోయిన త్వరగా. చెక్ చేశాను సార్. ఓకే, వెళ్ళి మీ అసెట్ క్లాస్ తీసుకోండి. అక్కడ నంబర్ రేంజ్ మిస్ చేసి ఉంటారు. ఇది నల్లు చేయండి. నంబర్ రేంజ్ అసైన్ చేశాను సార్. ఓకే, నంబర్ రేంజ్ ఉంది. అయితే ఒక్క నిమిషం. అకౌంట్ డిటర్మినేషన్, స్క్రీన్ లేఅవుట్ ఇవన్నీ కరెక్టే కదా? ఓకే, నంబర్ రేంజ్కి వెళ్ళండి. అక్కడ నంబర్ రేంజ్ టీ కోడ్ ఏంటి చెప్పాలి. AS08 వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ తీసుకోండి. ఓకే, ఇక్కడ మీరు ఏం తీసుకున్నారు, అక్కడ ఏం తీసుకున్నారు. ఇక్కడ 2 తీసుకున్నారు. మీకు వచ్చిన ఎర్రర్ ఏమో 02 ఎర్రర్ చూసారా? అవన్నీ డిలీట్ చేసేసి 02 తీసుకోండి. ఓకే, అసెట్ క్లాస్లోనేమో 02 తీసుకున్నారు. ఇక్కడేమో నంబర్ రేంజ్ 2 తీసుకున్నారు. ఎలా అవుతుంది మేడం? ఇవన్నీ డిలీట్ చేయండి. ఫస్ట్ అసెప్ట్ 12లోకి వెళ్ళి ముందు మోడ్లో పెట్టండి, డిలీట్ మోడ్లో పెట్టండి. అసెప్ట్ 12కి వెళ్ళి ఫస్ట్. ఎవరికైనా అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. మేడం అసెట్ క్లాస్ లో 02 అని తీసుకున్నారు. ఇక్కడేమో లేకపోతే మేడం పని చేయండి, 2 అని ఇవ్వండి. అసెట్ క్లాస్ లో వెళ్ళి ఎందుకు మళ్ళీ దీన్ని 02 కింద మారుస్తాం. అసెట్ క్లాస్ లో ఓఏలోకి వెళ్ళి నంబర్ రేంజ్ 2 అని ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి. అక్కడ 02 తీసి 2 అని ఇవ్వండి. సేవ్ చేయండి. వెళ్ళి క్రియేట్ చేయండి. AS01లోకి వెళ్ళి అయిపోతుంది. ఇప్పుడు చేయండి, ఇంటర్ కొట్టండి, అయిపోద్ది.
ఓకే అయిందా? అయింది. రైట్. ఎంతసేపు తీసుకున్నారు మీరు టైం దీని మీద? నేను కూడా దాంట్లో ఓఎస్ఐకి చెక్ చేశాను సార్. అయితే 02 ఓకే. ఇది జస్ట్ లైక్ హ్యూమన్ ఎర్రర్. ఇది మనం జస్ట్ ఏంటంటే భ్రమలో ఉంటాం, మనం ఇచ్చింది అన్ని చేసింది కరెక్టేనా అని చెప్పి. అక్కడ 02కి కూడా ఎస్ఐపిలో తేడా ఉందన్నమాట. ఎంతసేపు 08 లోకి వెళ్ళి ఓఏలోకి వెళ్ళి కరెక్ట్ గానే అసైన్ అయిపోయినాయి కదా అన్నది అది చూడగానే మరి నేను ఎలా అబ్జర్వ్ చేశాను, నేను ఎలా మీరు అబ్జర్వ్ సీనియర్ చేశాను? సార్. నేను సీనియర్ ఉంది కాదు. అక్కడ పాయింట్ లాజిక్ ఏంటంటే, లాజిక్ అక్కడ 02 అంటే ఉంది, ఇక్కడ నెంబర్ అనేది రాంగ్ అవుతది అనే థాటే లేదు సార్. ఆ 0 లేదా 2 02 ఉంటుందా అని లేదు. మీకు మీరు అబ్జర్వ్ చేయలేదు. ఫస్ట్ నేను అబ్జర్వ్ చేశాను. ఈ ఎర్రర్ వచ్చిన దగ్గర కింద పాత్ చూపిస్తుంది, అది ఏఎస్ 08 పాత్ చూపిస్తుంది. ఓకే, అంటే అక్కడ ఏదో తప్పు ఉంది అని చెప్పి మీకు హింట్ ఇస్తుంది. అప్పుడు మనం అర్థం చేసుకోవాలా, అదే అన్న ఎస్ఐపి సిస్టాన్ని లవ్ చేయాలి అన్నది. అర్థమవుతుంది ఫీలింగ్స్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. హ్యావ్ ఎ గ్రేట్. గుడ్ నైట్. Hello, sir.